వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మ్యాథ్స్ 2A సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ పేపర్లో ఎలాంటి ఎలాంటి చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి చాప్టర్స్ మనం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇక టోటల్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేద్దాం. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనొక 1 వీక్లో ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి ఏపీ వాళ్ళకి. బట్ టీఎస్ వాళ్ళకి వచ్చేసరికి ఒక 10 డేస్ పడుతుంది. ఈ గ్యాప్లో ఓకే ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదవాలి, ఓకే ఏ చాప్టర్స్ మనం చదవాలి, ఓకే ఫస్ట్ ఏ చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి, ఈ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు మీకు చెప్తాను. అదేవిధంగా మ్యాథ్స్లో మీరు కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఓకే సో అలాంటి ట్రిక్స్, ఓకే అలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ మనం 7 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఓకే సో మీరు ఫస్ట్ 2A నేర్చుకున్నారు. 2Aలో ఫస్ట్ మనం 7 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే డి మూవర్స్ థియరం. ఓకే దీనిలో నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. బైనామియల్ థియరం 2 7s వస్తాయి. ఓకే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఇందులో నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ప్రాబబిలిటీ నుంచి ఒక 7, ర్యాండమ్ వేరియబుల్స్లో ఒక 7. ఓకే సరే మాకు తెలుస్తారు అనుకోవచ్చు. ఓకే వెయిట్ గుడ్, తెలిస్తే మంచిది. అయితే ఇందులో మీరు ఇంతవరకు మీరు ఏం చదవకపోయినా ఈజీగా చేయాల్సిన చాప్టర్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే డి మూవర్స్ థియరం. cos theta plus i sin theta whole power n is equal to cos n theta plus i sin n theta ఫార్ములా వస్తే ఈ చాప్టర్ నుంచి 7 మార్క్స్ నీకు వచ్చేసినట్టే. సింపుల్. cos theta plus i sin theta whole power n is equal to cos n theta plus i sin n theta ఫార్ములా వస్తే ఈ చాప్టర్ నుంచి 7 మార్క్స్ నీ పాకెట్లో ఉండేట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఫార్ములా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజీ చాప్టర్ ఏదైనా ఉందంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ డిగ్రీ మనం మాట్లాడుకున్నాం కదా. సో అవి ఆ క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ బైనామియల్ థియరం. బైనామియల్ థియరంలో మీకు ఈ మోడల్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే సో ఇలా ఉంటాయి 1 into 2 into కదా, ఇలా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని. సో ఇది ఒక మోడల్ వస్తుంది. మీకు ఇంకొక మోడల్ ఉంటుంది. ఓకే 2 మోడల్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అర్థమవుతుందా? బైనామియల్ థియరం, డి మూవర్స్ థియరం, ఈ 2 చాప్టర్స్ నుంచి 3 7s 21 మార్క్స్ డెడ్ ఈజీగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో ఇంతవరకు మీకు రాకపోయినా, ఇంతవరకు మీరు 0 అయినా పర్వాలేదు, ఈ 3 చాప్టర్స్ నుంచి ఒక్కొక్క చాప్టర్ 2 చాప్టర్స్ నుంచి పర్ఫెక్ట్గా మీరు కరెక్ట్గా లెక్క పెట్టుకుంటే ఒక 12 to 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే 21 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బైనామియల్ థియరం చెప్పాం కదా. మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ ఓకే ఇది అవుతుంది. నెక్స్ట్ ప్రాబిలిటీ చూడండి నాన్న. ప్రాబిలిటీలో బేయిస్ థియరం, నెక్స్ట్ ఎడిషన్ థియరం. 2 థియరం నుంచి ఒక థియరం ఖచ్చితంగా రావచ్చు. ఓకే మ్యాక్సిమం 90% ఎడిషన్ థియరం వస్తుంది. ఎడిషన్ థియరం మిస్ అయితే బేయిస్ థియరం వస్తుంది. ఓకే లేదా ఎడిషన్ థియరం ఇస్తారు. ఎడిషన్ థియరంలో కొన్ని సమ్స్ ఉంటాయి, ఎడిషన్ థియరం బేస్ చేసుకుని. ఓకే సో ఆ సమ్స్ ఇవ్వచ్చు. బట్ ఈ ఎడిషన్ థియరం, బేస్ థియరం ఈ రెండు టాపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీకు షార్ట్ క్వశ్చన్ చెప్తా చూడండి. ఓకే డి మూవర్స్ థియరం నుంచి ఫార్ములా చెప్పా, కన్ఫర్మ్ క్వశ్చన్ అది. ఓకే నెక్స్ట్ ఇంకేం బైనామియల్ థియరం 2 స్టెప్స్ చెప్పా, ఒక 2 మోడల్స్ చెప్పా. ఆ 2 మోడల్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే ఒక మోడల్ మీకు రాకపోయినా ఒక మోడల్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా చేసేస్తారు. అంటే 2 క్వశ్చన్స్ మీకు వచ్చాయి. బేస్ థియరం, ఎడిషన్ థియరం 3 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్ అనగానే మనకు కనిపిస్తుంది ఏంటి, టేబుల్. ఓకే ర్యాండమ్ వేరియబుల్స్లో 7k² సమ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే ఏమడుతాడు, మీన్ టు మీడియన్, వేరియన్సీ, స్టాండర్డ్ డీవియేషన్, ఇవే కదా ఉన్నాయి. ఇంకేమున్నాయి ఇందులో? ఇంకేంటి మీకు కష్టంగా ఉంది చాప్టర్? చాలా ఈజీ చాప్టర్స్. ఓకే సో మీకు ఏవైతే మీకు చెప్పానో వాటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఏం చెప్పాను ఇక్కడ? ఒకటి పర్ఫెక్ట్ క్వశ్చన్స్ 1 2 3 4 5 క్వశ్చన్లు. 5 మాకు కావాలి. 7 ఇస్తాడు, బట్ అందులో 5 రాయాలి. ఓకే టైం వేస్ట్ చేసుకోవద్దు. 7 రాసి మీకు 5కే మార్క్స్ పడతాయి. ఓకే 7 రాస్తే 7 మీకు మార్క్స్ అవ్వడం. ఓకే రైట్. సో మీకు కావాల్సిన 5 మార్క్స్కి మీరు చదవాల్సిన ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డి మూవర్స్ థియరం, నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, బైనామియల్ థియరం, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్. ఓకే సో ఇవి చేస్తే సరిపోద్ది. వీటి నుంచి మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు, 7 మార్క్స్. ఓకే నెక్స్ట్ ఇందులో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్
కాంప్లెక్స్ నెంబర్స్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, తిప్పి కొడితే 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఈజీగా వస్తుంది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ 6 క్వశ్చన్స్ ఉంటాయి, లేదా ఒక 5 క్వశ్చన్స్ వేసుకోండి, అర్థమైందా? సో 5 క్వశ్చన్స్ ఒకే మోడల్ నుంచి రాకూడదు, వేరే వేరే మోడల్స్ ఉంటాయి, అర్థమైందా? సో కొంతమంది లెజెండ్స్ ఉంటారు, వాళ్ళు లెజెండ్స్ అంటారు వాళ్ళని. ఓకే, చాలా తెలివైన వాళ్ళు. ఒకే మోడల్ నుండి 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోతారు. సార్ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయింది, ఇందులో నుంచి ఒక క్వశ్చన్ రాలేదు, మా పరిస్థితి ఏంటి అని ఐడియాలో ఉంటారు. ఓకే, ఒక క్వశ్చన్ ఒకే మోడల్లో 5 క్వశ్చన్స్ కాదు, 5 మోడల్స్ 5 క్వశ్చన్స్, అర్థమవుతుందా? అలా చేస్తే ఖచ్చితంగా ఒక మోడల్ ఖచ్చితంగా వస్తుంది, అర్థమవుతుందా? అది. నెక్స్ట్ మ్యాథ్స్లో మీరు లుక్ పెట్టి చేయలేరు. ఓకే, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ 4 మార్క్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో నుంచి. పార్షియల్ ఫ్రాక్షన్స్ 6 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ కన్ఫర్మ్. ప్రాబబిలిటీ మీకు బేస్ థియరం నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎడ్సన్ థియరం నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. మీరు మ్యాథ్స్లో ఏమొస్తాయి, ఎడ్సన్ థియరం నుంచి కొన్ని సమ్స్ ఉంటాయి నాన్న. ఓకే, సో ఎడ్సన్ థియరం సమ్స్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, మిగతా క్వశ్చన్ మీరు కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇందులో నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్, 6 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ కన్ఫర్మ్, అంటే 2 క్వశ్చన్స్ ఇక్కడ అయిపోయాయి, ఇక్కడ క్వశ్చన్ 3 క్వశ్చన్లు, 4 క్వశ్చన్స్ అయిపోయాయి. ఓకే, 7లో 5 7లు అయిపోయాయి, 4 4 అయిపోయాయి, ఇంకెందుకు ఫెయిల్ అవుతారు చెప్పండి? ఓకే, సో ఫెయిల్ అవ్వడానికి అసలు ఎక్కడ స్కోప్ అనేది లేదు, ఫెయిల్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఫెయిల్ అవ్వాల్సిన పనే లేదు అసలు. ఓకే, అంత ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత అయితే ఫార్ములాస్ రాస్తారో, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అని చెప్పబోతున్నాను ఇప్పుడు. ఇంపార్టెంట్ పాయింట్, మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా, అర్థమవుతుందా? సో మీరు ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో మీకు ఇప్పుడు ఆన్సర్ వస్తుందా? రైట్. సో వస్తే మీకు ఏది ఆన్సర్ వచ్చిందో ఫస్ట్ ఆఫ్ తీసేయండి, 2+2 అనేది మీకు ఆన్సర్ అయితే ఇలా హైలైట్ చేయండి. అది ఈక్వేషన్ అవ్వచ్చు, ఒక ఏదైనా అవ్వచ్చు, మీకు వచ్చిన ఆన్సర్ లేదా మీరు ఏదైనా సాల్వ్ చేశారో ఇందులో మీకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేయండి. 2 పెన్స్ యూస్ చేయండి. ఓకే, ఒక బ్లాక్ తీసుకుని ఒక బ్లూ తీసుకుని 2 పెన్స్ రెడ్ పెన్ రాసేవద్దు. ఓకే, అలాగే పెన్సిల్ కూడా యూస్ చేయొద్దు, బ్లాక్ అండ్ బ్లూ. ఓకే, సో సైడ్ రైటింగ్స్ అన్ని బ్లాక్తో రాయండి, అర్థముందా? సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇలా హైలైట్ చేయండి. ఎప్పుడైతే మీరు హైలైట్ చేస్తారో పేపర్ కరెక్ట్ చేసే వరకు మీ మీద గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఎంత చదువు, ఫర్ సపోజ్ మీకు 90% సిలబస్ వచ్చు, వే ఆఫ్ ప్రజెంటేషన్ బాగోలేకపోతే 90% సిలబస్ వచ్చినోడైనా ప్రజెంటేషన్ బాగోలేకపోతే పాస్ మార్క్స్ రావడానికి కూడా కష్టమే, గుర్తుపెట్టుకో. ఓకే, సో మంచి మార్క్స్ రావాలనుకుంటే మీరు ఎలాగైతే ప్రిపేర్ అవుతారో, ఓకే, సో మీరు ఎంత ప్రిపేర్ అయినా వాళ్ళకి అవసరం, ఎందుకంటే మీరు వాళ్ళు కనిపించరు. ఓకే, సో ఇవి నాకు తెలిసిన వ్యక్తి అని కరెక్షన్ అనేది జరగదు కదా. సో మీరు కరెక్షన్ చేసేవారికి తెలియదు, కరెక్షన్ చేసేవారికి మీరు తెలియదు కదా. కాబట్టి వారికి నువ్వు ఏం చూపించాలి, నీ టాలెంట్ చూపించాలి, గుర్తుపెట్టుకోండి. ఎంత చదివామనేది వాడికి అనవసరం, నువ్వు ప్రజెంటేషన్ చేసావో లేదా, ఎంత చదివామనేది అనవసరం, గుర్తుపెట్టుకో. ఎలా ప్రజెంటేషన్ చేసావనేదే ముఖ్యం. ఓకే, సో నువ్వు ఎంత బాగా చదివి వే ఆఫ్ ప్రజెంటేషన్ బాగోలేకపోతే మంచి మార్క్స్ అనేవి రావు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రజెంటేషన్స్కి మంచి మార్క్స్ వస్తాయి. మెయింటైన్ గుడ్ హ్యాండ్ రైటింగ్. ఓకే, ఒకవేళ హ్యాండ్ రైటింగ్ రాకపోతే ఇప్పటికైనా నేర్చుకొని రాయడం ప్రయత్నం చేయండి. ఓకే, సో 2 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయాల్సిన 2 మార్క్స్ చాప్టర్స్ ఏమైనా ఉన్నాయంటే అది మనం కాంప్లెక్స్ నెంబర్స్ అనే చెప్పుకోవాలి. ఓకే, దీని నుంచి నెంబర్ కొంచెం ఎక్కువ ఉంటాయి, అయినా ఏంటి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, డి మూవర్స్ థియరం ఫార్ములా గుర్తుందా? అయితే నీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా వచ్చేసినట్టే. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీని నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్లో మంచి మార్క్స్ కావాలనుకుంటే ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్, ర్యాండమ్ వేరియబుల్స్ అనగానే మనకు టేబుల్ గుర్తు వస్తుంది కదా. సో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్, ఇందులో నుంచి ఒక 2 మార్క్స్ ఈజీగా చేసేస్తారు, ఇందులో నుంచి 2 మార్క్స్ ఈజీగా చేస్తారు. అంటే 4 అయిపోయాయి, ఎక్కడ 2 అయిపోయాయి, 6. ఎలా చేసుకున్నా ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయినా సరే 6 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. ఓకే, సో ఈ విధంగా బ్లూ ప్రింట్ దగ్గర పెట్టుకొని ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకే, సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా బ్లూ ప్రింట్ దగ్గర పెట్టుకుని ఫస్ట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, 4 మార్క్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అన్ని దగ్గర పెట్టుకుని పర్ఫెక్ట్గా చదివితే మంచి మార్క్స్ అనేవి వస్తాయి. గుడ్డిగా బుక్స్ తీసి డైరెక్ట్గా ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ వరకు ఉన్నట్టు చదివికి వెళ్ళిపోతే అసలు ఒక్క మార్క్ కూడా రావడానికి అవకాశం ఉండదు. ఓకే, సో ఫస్ట్ ఒక ప్లాన్ వైజ్గా ఒక టైం టేబుల్ వేసుకొని ఈ 7 డేస్కైనా ఇంతవరకు ఎలాగ వేయలేదులేండి, ఈ 1 వీక్ అయినా ఒక టైం టేబుల్ వేసుకోండి.
వేసుకొని పర్ఫెక్ట్గా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, నేను ఎలా చదవాలి, ఏ విధంగా ప్రెజెంటేషన్ చేయాలి, ఏ విధంగా రాయాలి అనేది ఒక ప్లాన్ వేసుకొని పర్ఫెక్ట్ ప్లాన్తో ఎగ్జామినేషన్ దిగితే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకో. వే ఆఫ్ ప్రెజెంటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, మీకు ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు చెప్పా ఏంటి, కాంప్లెక్స్ నెంబర్స్, నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్. ఓకే, అయితే మనం 2B చూద్దాం. 2B అనగానే చాలామంది ఏం చేస్తారంటే చాలా భయపడతారు. ఓకే, బట్ 2A మనకి చాలా ఈజీగా ఉంది కదా నేను చెప్పిన తర్వాత, ఓకే అనుకున్నా. అయితే 2B దానికి రెండింతలు ఈజీగా ఉంటుంది. ఎప్పుడు చెప్తా. ఓకే, సో ఇందులో మనం ఫస్ట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ఫార్ములాస్ యూజ్ చేయాలి, ఏ చాప్టర్స్ మనకి ఈజీగా మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అన్నీ డిస్కస్ చేస్తా. ఓకే, సో 7 మార్క్స్ అనగానే మనకి ఫస్ట్ సర్కిల్స్ నుంచి నువ్వు 2 7s అటెంప్ట్ చేయలేకపోతే వేస్ట్, గుర్తుపెట్టుకో. అది ఎవరైనా కానివ్వచ్చు. సర్కిల్స్లో మీకు కాన్ సైక్లిక్ అని క్వశ్చన్ ఉంటుంది పక్క, 7 మార్క్స్ వచ్చాయి అక్కడ మీకు. ఓకే, కాన్ సైక్లిక్ ఒక సర్కిల్ మీద 4 పాయింట్స్ ఉన్నాయని ప్రూవ్ చేయాలి, అదే కాన్ సైక్లిక్. ఓకే, ఈజీగా సాల్వ్ చేయొచ్చు సర్కిల్ నుంచి, అర్థమవుతుందా. మిగతా క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అంటే ఒక అప్రాక్సిమేట్లీ మీకు ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయి సర్కిల్స్లో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 14 మార్క్స్ మిస్ చేసుకుంటున్నారు మీరు, గుర్తుపెట్టుకోండి. ఈజీగా వస్తాయి. పెరాబోలా y² = 4ax స్టాండర్డ్ ఫామ్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండెఫైనెట్, డిఫైనిట్. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఉంది, డిఫైనిట్. ఇంటిగ్రేషన్లో 0 to a, ఓకే, లేదా 2 to b, ఇంటిగ్రేషన్ 8 to 9, ఇంటిగ్రేషన్ 0 to a, ఇలా ఉంటుంది. ఏ చాప్టర్ నుంచి వస్తుంది, డెఫినెట్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్స్లో రిడక్షన్ ఫార్ములాస్, మీకు ఎవరికైతే రిడక్షన్ ఫార్ములాస్ వస్తాయో ఒక క్వశ్చన్ వచ్చేసినట్టే. ఇప్పుడు ఇది చెప్తా చూడండి. రిడక్షన్ ఫార్ములాస్ ఒక 7 పక్క. ఓకే, కాన్ సైక్లిక్ ఒక 7 పక్క. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ దాని మీద ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ పక్క. 3 క్వశ్చన్స్ వచ్చాయి, ఇంకెలా ఫెయిల్ అవుతారు, చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. 2 ఎందుకు ఫెయిల్ అయిపోతుందో అర్థం అవ్వట్లేదు. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ చాప్టర్ మీకు. ఓకే, సో ఇవి మిస్ చేసుకోవద్దు, ఈజీగా మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే ఒక ఆర్డర్ వైజ్గా చదవాలి. 2B చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేషన్ చాప్టర్స్. ఓకే, సో వీటిలో మీరు ఫస్ట్, ఓకే, మీరు చాప్టర్లో మీకు ఇంటిగ్రేషన్స్ అసలు రావు. ఓకే, సో అయితే ఒక పని చేయండి, ఇంటిగ్రేషన్ మొత్తం అంతా వదిలేయండి, విడిచిపెట్టేయండి. ఫస్ట్ రిడక్షన్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్లో మీకు రిడక్షన్ ఫార్ములాస్ పర్ఫెక్ట్ అంటే పక్క క్వశ్చన్ తెలుసు కదా, అది రిడక్షన్ ఫార్ములాస్ ప్రిపేర్ అవ్వండి. ఉండుతున్న ప్రిపేర్ అవ్వడానికి మీకు చాప్టర్ మొత్తం నేర్చుకోవాలని చెప్పట్లేదు కదా. సో రిడక్షన్ ఫార్ములాస్ 6 ఫార్ములాస్ ఉంటాయి, ఒక క్వశ్చన్ వస్తుంది, 7 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా వస్తుంది. ఓకే, సో ఇంకా ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంటాయి 4 మార్క్స్లో, అది కూడా ఈ చాప్టర్ నుంచే. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే మీకు అసలు ఈ మొత్తం చాప్టర్ మొత్తం ప్రిపేర్ అవ్వకుండానే ఇందులో నుంచి 10 మార్కులు వచ్చేస్తున్నాయి. వీటితో పాటు ఇందులో నుంచి ఒక 7 మార్క్స్ చేసేస్తావు, 17 మార్క్స్. ఓకే, పెరాబోలాలు ఈజీగా చేసేస్తావు, ఓకే, ఇది ఒక 7, అర్థమవుతుందా. సో వీటితో పాటు ఒక 4 మార్క్స్ చేస్తే పాస్ అయిపోవా, మీరు ఎలా ఫెయిల్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి 7 మార్క్స్లో ఇంపార్టెంట్ చాప్టర్స్. సర్కిల్స్ నుంచి ఒక క్వశ్చన్ ఈజీగా వస్తుంది, నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములాస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, నెక్స్ట్ పెరాబోలా నుంచి స్టాండర్డ్ డీవియేషన్ ఆ క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో మరి 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఇవి మీకు ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్, సెకండ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సర్కిల్స్లో ఎవరైతే పర్ఫెక్ట్గా సాల్వ్ చేస్తారో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు. సర్కిల్స్ అంటే మొత్తం ఏమంటాయి, సర్కిల్స్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ సెంటర్ ఫార్ములా, ఆరిజిన్, ఓకే, సెంట్రాయిడ్, అర్థమవుతుందా, ఫోకస్ కాదు సెంట్రాయిడ్, సెంటర్ ఫార్ములా, అర్థమైందా. ఇవే ఇంపార్టెంట్. ఇప్పుడు సర్కిల్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఈజీగా సాల్వ్ చేసేస్తారు. సో ఈ 2 ఈజీగా వచ్చేస్తాయి. ఎలిప్స్ తిప్పకూడదు, 6 క్వశ్చన్స్ ఉంటాయి ఎలిప్స్లో. ఓకే, ఈజీగా వచ్చేస్తాయి. ఎలిప్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో, ఎలిప్స్లో మీకు మ్యాథ్స్లో ఏమడుగుతాడు, ఎసెంట్రిసిటీ, ఫోకి, లెంత్ ఆఫ్ లాడర్ స్పెక్ట్రమ్. ఓకే, ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అదే క్వశ్చన్ మీకు హైపర్బోలాలో కూడా కనిపిస్తాయి, బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అర్థమవుతుందా. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఛానల్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి చాప్టర్ నుంచి, ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది.
వీడియో ఆల్రెడీ ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేసాం, అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, పీడిఎఫ్స్, మెటీరియల్స్ ఇవన్నీ మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ లింక్ మీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో నెక్స్ట్ మనం డిఫైనెట్ ఇంటిగ్రల్స్, డిఫరెంట్ ఇంటిగ్రేషన్, ఇందులో నుంచి 4 మార్క్స్ కోసం వస్తుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. మీరు మిస్ చేసుకోకుండా చేయాల్సిన చాప్టర్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఎలిప్స్, హైపర్బోలా. ఫస్ట్ 4 చాప్టర్లు పర్ఫెక్ట్గా చేసుకుంటే 1 2 3 4 5 ఇంటిగ్రేషన్ రాకపోతే ఫెయిల్ అయిపోతాం అన్నారు. ఇంటిగ్రేషన్ అసలు టచ్ చేయలేదు, మనం 20 మార్క్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడేంటి ఇంటిగ్రేషన్ రాకపోతే అవ్వదు అన్నారు. ఎక్కడేంటి 2 క్వశ్చన్స్, ఈ 3 క్వశ్చన్స్ వచ్చాయి, ఇందులో నుంచి ఒక క్వశ్చన్, 4 క్వశ్చన్లు వచ్చాయి ఇక్కడ. మరి ఇంటిగ్రేషన్ మీకు ఇంకెందుకు ఇంటిగ్రేషన్తో పనే ఉంది? అసలు ఇంటిగ్రేషన్ లేకుండానే మీకు పాస్ మార్క్స్ దాటిపోతే మరి పాస్ మార్క్స్కి ఇంటిగ్రేషన్స్ రాదు, అందుకే పాస్ అయిపోయిందని చెప్పడానికి అసలు రీజన్ ఎలా ఉంది? ఓకే, అసలు ఏంటి రీజన్? ఇంటిగ్రేషన్స్కి మీరు పాస్ అవడానికి సంబంధం ఏంటి? ఇంటిగ్రేషన్స్తో మీ ఇంటికి రాకపోతే వదిలేయండి, మిగతా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో మిగతా వీటిలో కూడా మంచి మార్క్స్ వస్తున్నాయి కదా. ఇందులో 2 7s ఉన్నాయి, ఇందులో ఒక 7. మీరు పర్ఫెక్ట్గా చేస్తే సరిపోద్ది. ఇందులో 3 7s ఉన్నాయి. ఇంటిగ్రేషన్ మీకు ఏమని చెప్పి రిడక్షన్ ఫార్ములా చెప్పి అందులో నుంచి ఒక 7, 4 7s అయిపోయాయి కదా. నెక్స్ట్ 4 మార్క్స్ గురించి ఏమని చెప్పాను? సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 2 4లు అయిపోయాయి. ఎలిప్స్ నుంచి 6 క్వశ్చన్లు అని చెప్పా, ఒక క్వశ్చన్ అయిపోయిన ఒక క్వశ్చన్ చేస్తారని 3 4లు అయిపోయాయి. నెక్స్ట్ హైపర్ నుంచి ఒక క్వశ్చన్ 4 4లు అయిపోయాయి. ఇందులో 2 క్వశ్చన్స్ చేసినట్లయితే 5 4లు 20 మార్కులు ఈజీగా వస్తాయి. ఓకే, ఎక్కడ మీకు 40 మార్క్స్ వస్తాయి. మరి ఎలా ఫెయిల్ అవుతున్నారు? ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇంతవరకు మీరు రాకపోయినా పర్లేదు, ఈ 10 డేస్లో లేదా ఈ 1 వీక్లో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు ఫెయిల్ అవుతారో చూద్దాం. ఓకే, ఎలా ఫెయిల్ చేస్తారో చూద్దాం. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి నాన్న. 2 మార్క్స్ క్వశ్చన్ కూడా సర్కిల్సే. 4కి సర్కిలే, 7కి ఫస్ట్ హాఫ్ సర్కిలే, 2కి ఫస్ట్ హాఫ్ సర్కిలే. అంటే సర్కిల్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుందో చూసుకోండి. ఓకే, సర్కిల్స్, ఇంటిగ్రేషన్స్, ఒక ఇంటిగ్రేషన్ భయపడదు, ఒక ఇంటిగ్రేషన్ మరి మాట్లాడండి. ఓకే, సర్కిల్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ పోయినా 2 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే మనం 7 మార్క్స్ 4 మార్క్స్ బాగా సాల్వ్ చేస్తాం కదా, అందుకు. పారాబోలా ఆల్రెడీ డిస్కస్ చేసాం. హైపర్బోలా 1 2 3 4 5 10 మార్క్స్ వచ్చేసాయి. ఇంటిగ్రేషన్ చాప్టర్ అసలు మీరు టచ్ చేయకుండానే 50+ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, 50 అంటే ఒక 40+ వస్తున్నాయి కదా. సో మరి ఎలా ఫెయిల్ అవుతున్నారు? ఒక చాలా ఈజీగా మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఈ విధంగా ఈ లాజిక్ తెలియకనే చాలామంది ఫెయిల్ అవుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీరు మ్యాథ్స్ అనగానే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీకు వస్తున్న ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేయండి. అర్థమవుతుందా? సో నీకు పర్ఫెక్ట్గా 75కి 75 ఆన్సర్స్ అన్నీ నీకు వచ్చినా సరే, వే ఆఫ్ ప్రెజెంటేషన్ బాగోలేకపోతే నువ్వు ఎంత రాసిందల్లా వేస్ట్. ఓకే, సో ఫర్ సపోజ్ ఇంకొక టిక్ చెప్తాం మీకు 7 మార్క్స్లో. అదేంటంటే, ఫర్ సపోజ్ మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని రావు. ఓకే, రాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే, బట్ ఆ క్వశ్చన్లో గివెన్ దట్ అని, సో దట్ అని కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో ఆ పాయింట్స్ ఇస్తే ఒకవేళ పాయింట్స్ అది రాసుకోండి. ఓకే, ఆ పాయింట్స్ బట్టి అది ఏ చాప్టర్ మీకు తెలుస్తుంది. సో అందులో ఏదో ఒక ఫార్ములాస్ కూడా మీకు గుర్తుంటాయి, లేకపోతే గుర్తున్న ఫార్ములాస్ ఏమైనా ఫార్ములాస్ రాసండి. 2 స్టెప్స్ వస్తాయి. దీనికి ఒక మార్క్ పక్కా చెప్పాం కదా మీకు. క్వశ్చన్లో గివెన్ దట్ రాస్తే ఒక మార్క్ పక్కా, మనం డిస్కస్ చేస్తాం ఇంతకుముందు. ఫార్ములా వేయండి, ఫార్ములాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఒక 4 స్టెప్స్ వస్తాయి. ఎక్కడ అయిపోతారో అక్కడ అయిపోండి. 7కి 3 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. ఓకే, అది. సో ఒకవేళ మీకు మనకి 7 మార్క్స్ క్వశ్చన్స్ రావు, బట్ ఆ క్వశ్చన్ నుంచి ఎన్నో కొన్ని మార్క్స్ గెయిన్ చేసుకోవాలనే సిచ్యువేషన్లో ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఫస్ట్ నుంచి ప్రతి క్వశ్చన్ యూజ్ చేసేవద్దు. ఓకే, సో అది తప్పు. అర్థమవుతుంది? మార్క్స్ కూడా ఉండి మార్క్స్ పోతాయి అప్పుడు. అర్థమవుతుందా? అది. సో ఈ విధంగా మంచిగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ అని గెయిన్ చేసుకోవచ్చు. ఇది 2Bలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు నేను పర్ఫెక్ట్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే, రైటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, వే ఆఫ్ ప్రెజెంటేషన్ బాగుండాలి, మనకు వచ్చిన ప్రతి ఆన్సర్, మనం రాసిన క్వశ్చన్లో ఉన్న ప్రతి పాయింట్, ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అవన్నీ హైలైట్ చేయాలి. ఓకే, సో ఈ పాయింట్స్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇవి 2A అండ్ 2B చాప్టర్స్లో సబ్జెక్ట్స్లో ఏవైతే ఇంపార్టెంట్ చాప్టర్స్, 4 మార్క్స్ ఇంపార్టెంట్ చాప్టర్ డిస్కస్ చేసాం, 7 మార్క్స్ ఇంపార్టెంట్ చాప్టర్ డిస్కస్ చేసాం, 2 మార్క్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కూడా డిస్కస్ చేసాం. సో 2 మార్క్స్ మీరు 20 అంటే 10 క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయాలంటే ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగానే ప్రిపేర్ అవ్వాలి. సో అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు.